దాక్కు దాక్కు దాక్కు. మేక పులొచ్చి పడుతుంది పీక. మా అమ్మ వచ్చింది. మీ అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏమో, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి దాక్కుపో. వస్తే ఎవరైనా ఫస్ట్ వస్తే బాత్రూమ్కే పోయేది, నీ మంచం కింద దాక్కుంటా. వద్దులే, నువ్వు బయటికి వెళ్ళి బాల్కనీ నుండి పైప్ నుండి కింద దిగిపో ప్లీజ్. సార్ ఏంటి సార్ అది? ఎన్ని సినిమాలు చూడలేదు? నేను చూడడానికి టామ్ క్రూజ్ లెక్క ఉంటా కానీ ప్లీజ్ అలాంటి స్టంట్లు చేయలేను నేను. టామ్ క్రూజ్ లెక్క ఉంటాడంట. అసలు బిల్డప్ చూడు, ఎక్కడొక్కడ దొబ్బించుకోపో. సరే, నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నీలా తలపెనక దాక్కుంటా. ఏ నీ అబ్బా. ఇంకోసారి అనవా? బా తర్వాత అంట, పో కిందకెళ్ళు. ప్రామిస్. పో. సరే ఓకే. ఇక్కడ వదిలే, దొరికిపోతావు. బెస్ట్ చిన్న బెస్ట్. హాయ్ అనుహ, హౌ ఆర్ యూ? వరుణ్ వచ్చా అన్నాడు, ఉన్నాడా? వరుణ్ దొరికిపోయినరా. ఆంటీ, మీ అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను పెళ్లి కూడా చేసుకో. హే వాట్సాప్ మ్యాన్, ఎప్పుడు వచ్చారా? అదే రూమ్ నుంచి ఎప్పుడు వచ్చారా? అనుహ కొంచెం వాటర్ వా. వాటర్ అంట. అలా చూస్తుంది కానీ చాలా మంచిదిరా. పైకి ఎందుకు వచ్చావు బే? అరే కింద ఆటోలో ఒక ఆంటీ దిగిందిరా, వాళ్ళ అమ్మ అనుకున్నా. ఫోన్ చేద్దామంటే నీకు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమెకైనా ఫాస్ట్గా మెట్లెక్కి డోర్ కొట్టిన. ఈ లోపు ఆమె లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్కి వెళ్ళిపోయింది. మీరు డోర్ తీశారు అంతే. సరే చెప్పినవుగా, పో కింద వస్తా. హే బయట దోమలు కరుస్తున్నారా, నాకు బయట తాళం ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా. నువ్వు ఓవర్ వేసుకురా. ఒరే ఊబర్ ఎందుకురా, డబ్బులు బొక్క. నువ్వు కింద వెయిట్ చేయని వచ్చేస్తాను. ఏంది తమాషాల బే, దోమలు కరుస్తున్నాయి ఆడ. రే అవి పీల్చేది కొంచెమేరా. నువ్వు నాకెట్లా ఉపయోగపడలేవు, కనీసం వాటికైనా ఉపయోగపడు. ఓహో అది చెప్పడానికి వచ్చావా? యా బాగా చెప్పు. ఇంకోసారి చెప్పకు. లోపలికి రా, నీతో మాట్లాడాలి. రూమ్లోకా? రూమ్లో సరే సరే. నీకు చెప్పాగా అలా వెయిట్ చేస్తే గలీజ్ ఉంటుందని. ఒక్కడివే రమ్మని. నేను ఒక్కడనే వచ్చిన. అబద్ధం కాదు, నిజం చెప్పు. నన్నే బండబుట్లు తిట్టుకున్నట్టున్నారు. అలా వెళ్ళాను సావని, బండి తలని తీసుకుని పోదాం. సరే, వాడంత గలీజోడేం కాదు. వాడు హాబీయే అంతా. పొద్దున్న లేసి ఎవరితో కూడా పోతూనే ఉంటాడు వాడు. నాకు గలీజ్ అనిపిస్తుంది. రాహుల్ నాకు కూడా ఫ్రెండే. రేపు ఆఫీస్లో ఫేస్ చేయాలంటే గలీజ్ అనిపిస్తుంది. అయితే చూడకు, వాడేం పెద్ద గొప్ప ఫిగరా? దొంగ నా కొడుక, విశ్వాసం లేని కుక్కవరా నువ్వు. అయినా ఈ టైంలో అదేంటి మీకు ఒక్కోసారి. లోపలికి వచ్చి కూర్చోరా. పర్లేదు లోపలికి రారా. అరే ప్రైవసీ అంటే మీనింగ్ ఏందో తెలుసారా నీకు? అరే నాకెందుకు తెలియదురా. మొన్న అభిగాడు ఆ చాట్ ఓపెన్ చేసి వాటర్ తాగడానికి వెళ్తే ఆ గ్యాప్లో మనం చాట్ అంతా చదివేసినాం. అయినా సరే నేను చదవనట్టు మేనేజ్ చేసిన. అదిరా నేను ప్రైవసీకి ఇచ్చే రెస్పెక్ట్. కరెక్ట్ రా. ఆ రోజు వాడు పిల్లవాడిని తిట్టింది రా, పిచ్చి కుక్క తిట్టింది. మిస్టర్ రాహుల్ మీకేం కావాలి? బైకేసి సరిపోతా, తీసుకోండి. చీకట్లో జాగ్రత్తగా వెళ్ళండి, పిల్లలు ఉంటారు. ఓకే థ్యాంక్ యూ బాయ్. ముందు మమ్మీకి కాల్ చేసి ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? ఓ పడుకున్నావా? సరే సరే సరే, గుడ్ నైట్. అమ్మ ఊర్లోనే ఉందంట. ఇంతకీ రాహుల్కి ఏమని చెప్పి తెచ్చావు? జస్ట్ కలవడానికి వెళ్ళి వస్తా అని చెప్పినా అంతే. అయినా నేను ఇవ్వగానే అనుకున్నావు అందరికి షేర్ చేసుకోవడానికి. నమ్మొచ్చా? బేబీ, నేను నీ ముందు ఇట్లా గూఫీలా ఉంటాను కానీ అందరిలో ఆల్ఫా నేను. ఇన్ఫ్యాక్ట్ యానిమల్ సినిమా తీసినప్పుడు నా బయోపిక్ తీసిరని చాలా మంది అన్నది తెలుసా? అవును, ఇక చాలు, లెట్స్ డూ దిస్. డూ వాట్? ఏంటి అంటే నువ్వు పిలిచింది దానికి కదా? అదంతా వదిలే. అయినా నేను దానికి పిలిచాను, నీకెలా అనిపించింది? నువ్వేగా హింట్ ఇచ్చావు. ఏమిచ్చా? రోడ్ దగ్గర చెకింగ్ అవుతుంటే సేఫ్టీకి హెల్మెట్ తెచ్చుకోమన్నా. ఓహో, మరి కాస్ట్యూమ్ ప్లాన్ చేసినావు? నీకు బ్లాక్ సారీ ఇష్టం కదా అని సారీ కట్టుకున్నా. సరే, అయింది ఏది అయిపోయింది కానీ మనకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు. సో నో, ఏదో అనుకున్నా, ఏదో అయింది. ఈ మాత్రం దానికి డ్యాన్సులు
పూలు. ఫుల్ డిసప్పాయింట్మెంట్. డిస్టర్బ్ అయ్యావా? మరి అవరా ఫ్రెండ్ బర్త్డే పార్టీ రోజు మోషన్స్ అయితే ఎట్లుంటుందో దానికంటే ఆర్థికలు ఎక్కువనే అయినా. నవ్వక్ బేబీ ప్లీజ్. నీకు గుర్తున్నాయా మనకి ఎన్ని మూవీ మూమెంట్స్ ఉన్నాయో? ఎలా? నీకు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు పెద్ద వర్షంలో ఒక చెట్టుకి చిన్న ఫ్లవర్ ఇలా తెంపి నీకు ఇచ్చి ప్రపోజ్ చేశా. ఐ స్టిల్ రిమెంబర్ ద బ్లష్ యూ హ్యాడ్. అండ్ మన కిస్ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ అయింది. నాకేం తెలుసు ఈ నైట్ నువ్వు ఇంకో రకంగా ప్లాన్ చేసినావేమో అనుకున్నా నేను. ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చిన, ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. అయినా ఆర్సీబీ ఫ్యాన్ కదా, అలవాటైపోయింది డిసప్పాయింట్మెంట్స్. అయితే ఓకే. ఏంటి ఓకే? వద్దులే. ఆర్ యూ షూర్ అను? ప్రామిస్? ఇప్పుడే కదా ఓకే అన్ను. అంటే నా ఫ్రెండ్ చెప్పింది, యునో బాయ్స్ ఇలా అర్జెస్ చెప్పినప్పుడు రెడీ ఉన్నా లేకున్నా వీ హ్యావ్ టు డూ ఇట్ అని. లైక్ లేకున్నా ఇంట్రెస్ట్ పోతుందేమో మన మీద అని, ఫీలింగ్స్ పోతాయని చెప్పింది. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. నేనేమో సాటిస్ఫైడ్ లెక్క కనబడుతున్నా అనుకా నీకు? నేను బతుకు జట్కా బండి షో చూసినప్పుడే ఏడుస్తా. నేను అంత సింపుల్ పర్సన్ నేను. నువ్వేమో రెడ్ ఫ్లాగ్స్కి ప్రెజెంట్ చేసేసినావు నన్ను. అట్లా కాదు వరుణ్, ఐఎమ్ నాట్ రెడీ. దట్స్ అ బిగ్ మూమెంట్. మెంటల్గా రెడీగా లేను. అదేదైనా మంచి టైమింగ్లో అవ్వాలనుకున్నాను, బట్ నేను డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. సర్లే బేబీ వదిలేసి. నేను చెప్పేది నేను, ఆ మూమెంట్స్ అన్నీ ఒక మ్యూచువల్గా ఉండాలి. సో ఈరోజు నైట్ నువ్వు ఎట్లా ప్లాన్ చేసినావో నాకు చెప్తే అట్లనే పోదాం. నో జలజలపాతం, నో ఆషిక్ బాన్ ఆయా. ఓకే ఓకే కంటిన్యూ. నాకు మనం ఇలా మా ఇంట్లో ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని ఉంది. ఇదిగో లేడీ ఐన్స్టైన్, మనం 2 hours నుండి చేసేది అదే. ఇదిగో నువ్వు మళ్ళీ డిసప్పాయింట్ అవుతున్నావు. డిస్టర్బ్ అయ్యావు కదా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను చూడు లైట్ స్మైల్ కూడా ఇస్తున్నా. చెప్పు. చెప్పను, ఇంకా డైరెక్ట్ ప్రాక్టికల్సే. అంటే అను నిజంగానే హింట్ ఇవ్వలేదా? హింట్ ఇచ్చా అని ఎలా అనుకున్నావు అసలు? మామా హింట్రా, మామా హింట్రా. అయినా నీకు చెప్పనా, పిలిచామంటే అదే ఉండదు. నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, కలిసి మూవీ చూడాలని ఉంటుంది, కలిసి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అలాగే కలిసిగో ఇలా కిచెన్లో వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా తినాలనిపిస్తుంది. ఆ తర్వాత బాల్కనీలో అలా హగ్ చేసుకుంటూ అలా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ డ్రీమ్స్ షేర్ చేసుకుంటూ ఎంత బాగుంటుంది. నాకు అలా ఉంటే ఇష్టం. అందరు అమ్మాయిలకి అలా ఉండదేమో, కానీ నాకు మాత్రం అలాగే ఇష్టం. ఓ బాగుందా? మా మమ్మీ చేసినట్టు అనిపించింది. అంత బాగుందా? అంటే వేస్తుంటే ఫుడ్లు తిన్నావాడిని సడన్గా ఇట్లా అయిపోతుంది అనుకోలేదు నేను. నిన్ను అవును, ఆ సినిమా ఎండ్ ఏంటి అలా ఉంది? నేనైతే చాలా బాగా తీసేవాడిని. తీసి నువ్వే చూసుకుంటావా? నా క్రియేటివిటీ గురించి నీకు పెద్ద ఐడియా లేదనుకుంటా. ఎందుకు లేదురా, ఇందాకే చూసాక. ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటావు. హడావుడిలో డాన్స్లు వేసుకుంటూ వచ్చు. క్రియేటివ్ ఫీల్డ్లో కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటే వదిలేసేయాలి. అవునవును. సర్లే కానీ నువ్వు హ్యాపీయా? చాలా చాలా అంటే చాలా. అవును వరుణ్, మనం నెక్స్ట్ మంత్ గోవా పోదాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ మంత్ లాంగ్ వీకెండ్ ఉంది కదా, అప్పుడు వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? అనూహ్య అను అంటే నేను అనుకుండా ఉంటానా? బాగానే క్రియేటివిటీ ఉంది. అంటే ఏదో అలా కనులను కాపలాగా ఉంచా నీ పేరు ప్రేమ దేశమా